సిసిఐలోని కాప్రా అనేటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ రుద్ర జోయాస్ అధినేత జయరాం ప్రసాద్ గారు ఉన్నారు. డాక్టర్ జయరాం ప్రసాద్ గారు గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ జరిగింది. దీనికి సంబంధించి నేను మన దేశం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని అయితే ఆయన రూపొందించారు. ఆ కాన్సెప్ట్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఆయన అడిగి తెలుసుకుంటాం. నమస్తే జయరాం ప్రసాద్ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. మొత్తానికి ఏంటి సార్, గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఆవిష్కరణతో పాటు నేను మన దేశం అనేటువంటి ఒక టైటిల్ పెట్టారు, ఏంటి అంటే మేము రుద్ర ఆయుర్వేదిక్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది నా కంపెనీ ఆయుర్వేదం నడుపుతాం. మనం ఆయుర్వేదం అంటే ఆయుష్ని పెంచేది. అంటే మనం ఆయుర్వేదంలో మందు ఎట్లా తయారవుతుందంటే ఒక చెట్టు, ఒక పుట్ట, ఒక ఆకు, అది మందు అవుతుంది. అది ఆయుర్వేదం. కాబట్టి మేము ప్రతిరోజు ఆయుర్వేదంలో మేము ప్రతి చెట్టు ఆకుని మొక్కల్ని తుంచి దాంట్లోంచి ఔషధం తయారు చేసి మనం ప్రజలకు అందిస్తూ ఉంటాం. అది దివ్య ఔషధం. దాంట్లో భాగంగానే నేను ప్రతి సంవత్సరం ఒక 10,000 నుంచి 5,000, 10,000 అట్లా వీలున్నట్టు 5 సంవత్సరాలు బట్టి 1,00,000 మొక్కలు నాటాము. నాకు మొక్కలంటే చాలా ప్రేమ, ప్రకృతి పరంగా. దానికోసమని నేను మన దేశం అనే కార్యక్రమం మనం గణతంత్ర దినోత్సవం రోజు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మన సహోదరులు, మా కాలనీ వాసుల్ని, మన స్నేహితుల్ని, బంధువుల్ని ఇలా ఆహ్వానించి వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం ద్వారా ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. ఈ మెసేజ్ ఏంటంటే ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటితే మనకి ఆక్సిజన్లో ఉన్న కాలుష్యం కానీ, మన ప్రకృతి కానీ, వర్షాలు కానీ అన్నీ బాగుంటాయి అనేది ఉద్దేశం. మనం చెట్టును ప్రేమిస్తే మనకి అన్నీ తెలుస్తాయి. చెట్టులో ఎలా మన పిల్లలకు ఒక చెట్టును నాటి మనం పెంచగలిగితే వాళ్ళు ఆ చెట్టుని సాకి ఏ విధంగా ఫలాలను ఇస్తుంది, ఆ చెట్టుకు నీళ్ళు ఎప్పుడు పోయాలి, దాన్ని కావాల్సిన ఎరువు ఎప్పుడు వేయాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళు దేశాన్ని ప్రేమిస్తారు, అదేవిధంగా మన తల్లిదండ్రులు ప్రేమిస్తారు. కాబట్టి నేను ఈ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటితే ఇది వనమవదా? ఈ వనమే మనకి రామాయణంలో మనం అనేక చెట్లు, పొట్లు అన్నీ మనం చూసాం. అదే రామరాజ్యం అని మనం మొన్న అయోధ్యలో రాముడిని నిర్మించుకున్నాం. రామరాజ్యం రావాలంటే ప్రతి ఊరు, ప్రతి వాడ చెట్లతో కలకళలాడాలి, ఫలాలు ఇవ్వాలి. అదేవిధంగా మనం వాతావరణ కాలుష్యం పోతుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రైమ్ 9 యజమాన్యానికి కూడా నేను నా ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఈ విధంగా సపోర్ట్ చేసి నేను ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే నాకు వెన్నుదండ్రుండి నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా నా బంధువులు కూడా, నా స్నేహితులు కూడా నా ఫ్యామిలీ లాగానే నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఒక కాన్సెప్ట్. నేను ఈ సంవత్సరం నుంచి మా రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్లో వచ్చే ప్రతి రూపాయలో 25%ని నేను చెట్లు నాటడానికి నేను ఖర్చు పెడతానని నేను మీ ఈ ముఖంగా తెలియజేస్తున్నాను. జయరాం గారు, ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు? నేను ఇప్పుడు వరకు పర్సనల్గా నా సొంత డబ్బులే అనుకోండి, సొంతంగా నేను ప్రతి చోట ఎక్కడ కావాలంటే అక్కడ స్కూళ్ళల్లో అడాప్ట్ చేసుకోవటం, వాళ్ళకి చెట్లు ఇవ్వటం. ఇది నయాక్రాంత్ నగర్ పార్కు, దీంట్లో కొన్ని చెట్లు నాటుతాను. నా చెట్టు గురించి నేను చెప్పినప్పుడు నేను చెట్టుని ఎట్లా ప్రేమిస్తానంటే, కరోనా సమయంలో ఈ పార్కులో 3 నెలలు ఎవరు వాచ్మెన్లు కానీ ఎవరు రాకపోతే నేనే వచ్చి దీనికి వస్తున్నాను. ఆ విధంగా నేను చెట్టును ప్రేమిస్తాను. చెట్టును ప్రేమిస్తే దేశం ప్రేమించినట్టే, దేశాన్ని ప్రేమిస్తే చెట్టును ప్రేమించినట్టే. కాబట్టి ఇవాళ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెట్టే అన్ని దేవుడు మనకు కనపడే చెట్టుని దైవంగా పూజిస్తే చెట్టుకు కూడా మనసు ఉంటుంది. మీరు ఏదైనా ఆకుకు వస్తే ఎరగొడితే చెట్టు బాధపడుద్ది. అది చాలా సైన్స్లో నేను నిలబడింది. మనం సపోజ్ మన కార్యక్రమాల కోసం ఒక చెట్టును పీకితే ఇంకొక 10 చెట్లు నాటే విధంగా మనం ఆలోచించగలిగితే మన అడవులు పోవు, మన ఊర్లో చెట్లు తక్కువ అవు. కాబట్టి చెట్లు ఉంటే చాలా కాలుష్యం పోద్ది అనేది నా ఉద్దేశం. ఇప్పటికి నేను 1,00,000 మొక్కలు నాటాను 5-6 సంవత్సరాలు బట్టి. ఇంకా ప్రతి సంవత్సరం 1,00,000 నాటుతామని మీలాంటి వాళ్ళు, మాకు బ్రహ్మనాయుడు గారు మీలాంటి వాళ్ళు మాకు అందరు సపోర్ట్ ఉంటే మేము గ్యారెంటీగా నెక్స్ట్ ఇయర్లో 1 lakh మొక్కలు నాటుదామనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు నేను మన దేశం అనే దాని ప్రధానమైనటువంటి అజెండా మొక్కలు నాటేటువంటి అజెండా. సో సంవత్సరానికి 1,00,000 మొక్కలు నాటాలి. ఇక్కడ నేను నా దేశం అంటే నేను మన దేశం, నేను అంటే నేను మనం అందరం దేశంలో భాగం. కాబట్టి నేను నా దేశం అనేది పాట ఉంది. నేను పెట్టింది ఏంటంటే నేను మన దేశం, మనం అందరం ఒక దేశంలో బంధువులు. కాబట్టి మనం అందరం మొక్కలు నాటాలనేది నా సందేశం.